నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. పోలీసులకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పర్యటన. 61 లక్షలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో 50 లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించిన మంత్రి నారాయణ. మిగిలిన 20 పార్కులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి. రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొలుసు పాదసారథి స్పష్టీకరణ. టెక్నాలజీ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు పిలుపునిచ్చారు. టెక్నాలజీతో దర్యాప్తు ఎలా చేయాలో వివేకా హత్య కేసు ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఏఏ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేరాల కట్టడికి వేగవంతమైన దర్యాప్తునకు పోలీస్ విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ హ్యాకథాన్ ఏర్పాటు చేసింది. ఏపీ పోలీస్ విభాగం, అమెరికాకు చెందిన 4 సైట్ ఏఏ సంస్థలు ఈ హ్యాకథాన్ నిర్వహించాయి. ఈ హ్యాకథాన్ లో 160కు పైగా టీంలు పాల్గొన్నాయి. ఈ టీంలతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. పోలీస్ విభాగంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు, పనితీరును ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చనే అంశంపై వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోలీసులంటే ట్రెడిషనల్ అప్రోచ్ చేసే నుంచి ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో పోలీసులే చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు, కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్ చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉండేందరూ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే
ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటి పైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం. కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేస్తే తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషం. ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయికొండలో మంత్రి డీబీవీ స్వామి పర్యటించారు. 61 లక్షల రూపాయలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సరియాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తొలగాయని, వీటిని మరింత విస్తరిస్తామని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేశాడని మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మించి జగన్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతులు మాదిరిగా పేదవాడి కడుపు నింపేందుకు రుచి శుచిగా అన్ని వస్తువులతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభివృద్ధి అనేది మళ్ళీ పరుగులెత్తా ఉంది. సంక్షేమాన్ని కూడా అందిస్తా ఉన్నాం. 5 రూపాయలకే ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది 2014లో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మూతేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు వాడేశారు. అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్తుగా మేము మాట్లాడాం, మీ పేర్లే పెట్టుకోండి, పేదలకు అన్నం పెట్టమనంటే తప్పకుండా పెడతామన్నారు. వాళ్ళకి సహజం అలవాటు, మాట తప్పడం, మడమ తప్పడం. కానీ ఈరోజు ఏదో నీతిలో వల్ల వేస్తా ఉన్నారు. తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, ప్రజలందరూ కూడా పేదల కోసం సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ ఈరోజు చేసినందుకు ఇంజనీరింగ్ అధికారులు కూడా
3 నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టామనేటువంటి మనకు కూడా గుర్తుండే విధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కాబట్టి అక్టోబర్ 2 ఓపెనింగ్ చేయాలి. ఆ డేట్ గా మీరు టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయండి. ముందు కూడా లెవెలింగ్ చేయండి. వచ్చినటువంటి వాళ్ళ పార్కింగ్ కి అంటే ట్రాఫిక్ అడ్డం లేకుండా విధంగా సహకరించాలి. అన్ని కూడాను ప్రజలకు ఉపయుక్తమయ్యేటువంటి ప్రతి పని కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో ఆల్రెడీ ఒక 5 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. కొత్తగా సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ ఫౌండేషన్ స్టోన్ వేయడం చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి నెలలో టెక్నికల్ శాంక్షన్స్ దీనికి 61 lakhs ఇవ్వడం జరిగింది. దాని మేరకు టెండర్ ఇచ్చి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి ఒక 3 months లోనే ఈ అన్నా క్యాంటీన్ ని పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా అవుతుంది. దీనివల్లనే ఇక్కడ ఉన్న ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా లబ్ధి పొందుతారు. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలోని పార్కులను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ నగర్లో 50 లక్షల ఖర్చుతో అభివృద్ది చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో ఇప్పటి వరకు 30 పార్కులు ప్రారంభించామని, మిగిలిన 20 పార్కుల పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. సిటీలో 50 పార్కులను టేకప్ చేసాం. దాదాపు 30 పార్కుల పైన అయిపోయినాయి. మిగతా పార్కులు కూడా రాబోయే 1 monthలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో స్టార్ట్ చేసి 2,75,00,000 ఖర్చు పెట్టాం. అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపేసిందో తెలియదు. చక్కగా ₹2 20 లీటర్లు ఇచ్చే పథకం గౌరవనీయ ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజల్ అని ముఖ్యమంత్రి గారు పెడితే 2,75,00,000 14-19లో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేశాం. ఆల్రెడీ 2 లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. మరొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. 60 ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు. వాటిలో దాదాపు 10 ప్లాంట్లు పెట్టేశారు. మిగతా ప్లాంట్లు కూడా రాబోయే 2 నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే 30,000 కుటుంబాలకి చక్కగా ₹2కే 20 లీటర్ల వాటర్ వస్తుంది. అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు 14-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అదేవిధంగా అనేక పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు 1,100 కోట్లతో తెచ్చి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత 5 సంవత్సరాలు ఆపేశారు. మొత్తం 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ని ఈ ఎండింగ్ లోపల రెనోవేట్ చేస్తున్నాం. 11 స్కూల్స్లో ఆల్రెడీ 3 స్కూల్స్ రెనోవేట్ అయినాయి. ఏ ఏరియాకి ఆ ఏరియా విఆర్ఐ స్కూల్ లాగానే అదే స్టాండర్డ్లో అన్ని స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ అడ్మిషన్ ఇస్తామని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను. ఎందుకంటే స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే కూడా ఒక 3 అడిగారు అడ్మిషన్స్. ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటే ఇస్తానని చెప్పాను. కాబట్టి అందరూ అక్కడే కావాలంటే అది వీలు కాదు. ఎందుకంటే ఉన్న రూములు 33 క్లాస్ రూములు. ఆ 33 క్లాస్ రూమ్లో నర్సరీ నుంచి 10th దాకా మనకు ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్లు చేయగలం. అంతకుమించి చేయలేము. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నెల్లూరు సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ని అదే స్టాండర్డ్లో డెవలప్ చేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.